ఈరోజు ముఖ్యమైనటువంటి అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే, ఒక బై ఎలక్షన్ రాబోతుందా అనేదే ఒక ప్రశ్న. కూటమిలో తిరుగుబాటు మొదలైందా? వైసీపీ నుంచి వచ్చినటువంటి నేతలు మరలా తిరిగి వైసీపీలోకి వెళ్ళబోతున్నారా? ఇవే చర్చనీయాంశమైనటువంటి అంశాలు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, ఈయన దాదాపుగా అందరికీ పరిచయం ఉంటారు. 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికలకు ముందు టీడీపీకి వచ్చి టీడీపీ టికెట్ మీద సత్యవేడులో గెలిచినటువంటి వ్యక్తి. సో ఈయన గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది? ఒక మహిళ పనులు చేస్తూ కొన్ని వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. ఇతనికి నాకు ఒక రిలేషన్ అయితే ఉంది, ఈయన ఇప్పుడు నన్ను మోసం చేశాడు, XYZ, ఆమె బాధ లేదు, ఆమె చెప్పుకుంది. ఎప్పుడైతే ఆరోపణలు వచ్చాయో, ఈ ఆరోపణలు వచ్చినటువంటి వెంటనే టీడీపీ క్రమశిక్షణా చర్యలంటూ ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. గడిచినటువంటి సంవత్సరంగా ఆయన సస్పెన్షన్ లోనే ఉన్నారు. టెంపరీగా సత్యవేడు కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జ్ గా వేరొక వ్యక్తికి బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ వరకు సజావుగా ఉంది. అయితే ఇప్పుడు ఈ ఆదిమూలం గారి కొడుకు సుమన్ నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టి ఆయన కొన్ని అంశాలను మాట్లాడటం జరిగింది. ఇవేంటి అంటే, ఆయన మాట్లాడినటువంటి అంశాలు మనం క్లుప్తంగా చూసినట్లయితే, ఎన్నికల సమయంలో గంగా ప్రసాద్ లోకేష్ ని చంద్రబాబుని కలవమంటే వెళ్ళి కలవటం జరిగింది. వాళ్ళు టికెట్ ఇచ్చారు. సో మేము గెలవటం జరిగింది. డబ్బులు లేకపోయినా అప్పు చేసి 100 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాము. ఈ డబ్బులు మాకు తిరిగి ఇచ్చేస్తే మేము పార్టీ నుంచి వెళ్ళిపోతాం. ఎమ్మెల్యే పదవికి మా నాన్న రాజీనామా చేస్తాడు. తర్వాత మీరు ఇక్కడ బై ఎలక్షన్ పెట్టుకుంటారు, ఏం చేసుకుంటారో చేసుకోండి, మా డబ్బులు మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. అలాగే ఆయన ప్రస్తావించినటువంటి కొన్ని అంశాలు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి రోజుకి 50 నుంచి 60 ట్రిప్పుల ఇసుకని తమిళనాడుకి ఆయనే ఇక్కడ మధ్యస్థం చేస్తున్నాడు. అంటే మనకి ఇటు నెల్లూరు చిత్తూరు సైడ్ మధ్యస్థం అంటే ఏంటంటే మీడియేషన్. సో ఇద్దరు వ్యక్తులు ఏదన్నా గొడవ పడితే మధ్యలో పెద్ద మనిషిగా నిలబడి మధ్యవర్తిత్వం చేసి వాళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేయటం ఏదో సంథింగ్. సో దీన్ని మధ్యస్థం అంటారు. సో ఇది చేస్తున్నాడు. అతనే ఒక రాజకీయ నాయకుడిలాగా వ్యవహరిస్తున్నాడు. ఒకవేళ మీరు మా నాన్న సస్పెండ్ చేశారు, బాగానే ఉంది, ఈ ఏరియాలో మరలా ఇన్ఛార్జ్ బాధ్యతలు మరొక ఎస్సీకి అప్పగించవచ్చు కదా, వేరొక కులానికి చెందినటువంటి వ్యక్తికి ఎందుకు అప్పగించారు? ఇట్లా ఆయన కొన్ని ప్రశ్నించడం జరిగింది. అంబేద్కర్ జయంతి రోజు తిరుపతికి పర్యటనకు వచ్చినటువంటి లోకేష్ కానీ ఇటు చంద్రబాబుకి కానీ ఎక్కడా కూడా బ్యానర్ల మీద అంబేద్కర్ బొమ్మ వేయలేదు. సో ఇవి ఆయన అడిగినటువంటి ప్రశ్నలు. ఆయన బాధ ఆయన చెప్పుకునేటువంటి ప్రయత్నం అయితే చేశాడు. మరి ఓవరాల్ గా ఇక్కడ ఆయన అడిగినటువంటి ప్రశ్నలను ఒకసారి మనం పరిశీలించినట్లయితే, ఒకటి, ఆయన బయటకు వచ్చి మాట్లాడటం ద్వారా వ్యతిరేకత ఉంది, వారి కూటమిలో గౌరవం లేదు. సో ఇలాంటివి కొన్ని అర్థమవుతున్నాయి. ఇంకొక అంశం ఏంటి అంటే, నిజంగా టీడీపీ పార్టీ గనక చర్యలు తీసుకోవాల్సి వస్తే మరి ఇలాంటి ఆరోపణలే ఆ తర్వాత మరికొంతమంది మీద కూడా వచ్చినాయి. మరి వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలేదు అనేది ఒక అర్థం కాని విషయం. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే, అత్యంత పవిత్రమైనటువంటి, ప్రపంచంలోనే అత్యంత ఆధ్యాత్మికమైనటువంటి క్షేత్రంగా చెప్పుకునేటువంటి తిరుమలలో టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి ఈ ఆరోపణలు వచ్చినాయి ఒక మహిళకు సంబంధించి. మరి ఆయన్ని ఎందుకు సస్పెండ్ చేయలేదు? సో అంటే ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదనుకోండి. సో ఓవరాల్ గా పదవి నుంచి అయితే తప్పించాలి కదా. ఒక ఎమ్మెల్యేని పదవిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. బిఆర్ నాయుడిని అత్యంత పవిత్రమైన టీటీడీ చైర్మన్ బాధ్యతల్లో ఉన్నప్పుడు ఆ బాధ్యతల నుంచి ఎందుకు తప్పించలేదు? ఇది ముఖ్యంగా టీడీపీ సమాధానం చెప్పాల్సినటువంటి అంశం. ఇది ఒక ఎత్తు అయితే, ఇక ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు మరికొంతమంది ఉన్నారు. ఇప్పుడు పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసుకి సంబంధించి చూసాం మనం, మొయినాబాద్ ఫామ్ హౌస్ లో పట్టుబట్టం ఇవన్నీ. మరి అతని మీద ఏం చర్యలు తీసుకుంది? లేదే. మరి ఒక పక్క ఇటు తిరువూరులో కొలికపూడి శ్రీనివాసు ఎన్నోసార్లు స్థానిక ఎంపీ చిన్ని మీద అనేకమైనటువంటి ఆరోపణలు, ఒక మహిళకు సంబంధించి కొట్టారని, అద్దని, ఎన్నో వచ్చినాయి. కొలికపూడి శ్రీనివాస్ మీద కూడా వచ్చినాయి. మరి వీళ్ళ మీద ఏం చర్యలు తీసుకున్నారు? వీళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలేదు? సో ఇట్లా అనేక రకాలైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. వైసీపీ నుంచి వచ్చాడు కాబట్టి సస్పెండ్ చేశారా? సో వాళ్ళు చెప్పుకునేది మేము
నిమ్న కులాలకు చెందినటువంటి వాళ్ళం కాబట్టి మమ్మల్ని సస్పెండ్ చేశారు, అగ్ర కులాలు అయితే సస్పెండ్ చేసేవాళ్ళు కాదు, వాళ్ళు చెప్పుకుంటారు. ఇక్కడ కులాల ప్రస్తావన పక్కన పెట్టేసేస్తే ఇక మిగిలినటువంటి అంశాలను చూద్దాం మనం ఒకసారి. సో టీడీపీ చేసింది అయితే తప్పు, న్యాయం అనేది అందరికి ఒకేలా ఉండాలి కాబట్టి చేసి ఉంటే బాగుండేది. సో ఈ విషయం ఒక ఎత్తు అయితే, ఆదిమూలం గారి కొడుకు చేసినటువంటి వ్యాఖ్యలు, వీటిని కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. ఆయన చెప్పినటువంటి అంశాలలో మొట్టమొదటి అంశం ఏంటి అంటే, ఎలక్షన్కి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము, అవి మా డబ్బులు కాదు, అప్పులు తీసుకొచ్చాము, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము, ఆ డబ్బులు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. సో ఇక్కడ కొద్దిగా క్లారిటీగా చెప్పాలి. ఏంటంటే ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి 100 కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెట్టారు? యాజ్ పర్ ద ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఒక క్యాండిడేట్ ఎంత అమౌంట్ ఖర్చు పెట్టాలి అనేది నిర్దేశించి ఉంటుంది. ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళేటప్పుడు కూడా కాన్వాయ్లో ఎన్ని వెహికల్స్ ఉండాలి, ఎంతమంది వెళ్ళాలి, ఆ వెహికల్స్కి పర్మిషన్ ఉండాలి, ఆ లెటర్ చూపించాలి పోలీస్ ల్యాబ్ అడిగినప్పుడు. అలాగే ఒక క్యాండిడేట్ ఇంత అమౌంట్ ఖర్చు పెట్టాలి అనేది ఉంటుంది, ఆ లెక్కలు చూపించాలి ఎలక్షన్ కమిషన్కి. సో మీరు 100 కోట్లు ఖర్చు పెట్టేశాము అంటే మరి మీరు ఎలక్షన్ కమిషన్కి చూపించినటువంటి లెక్కకి మీరు చెప్తున్నటువంటి లెక్కకి పొంతన ఉండదు కదా. మరి ఈ డబ్బులన్నీ హ్యాండ్ నుంచి వచ్చినాయి, ఎందుకు ఖర్చు పెట్టారు ఈ డబ్బులు? ఓట్లు కొన్నారా, లేదా మీ నాన్నగారికి సీటు కోసం చంద్రబాబుకి లోకేష్కి ఇచ్చారా ఈ 100 కోట్లు? ఎవరికి ఇచ్చారు? 100 కోట్ల రూపాయలు పార్టీ టికెట్ కోసం, బీఫామ్ కోసం ఇచ్చారా, లేదా ప్రజలకు ఇచ్చి ఓట్లు కొన్నారా? సో ఇది తెలియాలి, ఇది క్లారిటీగా చెప్పాలి మీరు. సో దీని మీద ఎలక్షన్ కమిషన్ కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే బహిరంగంగా ఒక వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి ఎన్నికల్లో మేము 100 కోట్లు నేను ఖర్చు పెట్టాను అన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ చూస్తూ ఊరుకోకూడదు కదా. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య దేశం, మీ లెక్కలు ఉన్నాయి కదా. మరి ఎలక్షన్ కమిషన్ లెక్కల ప్రకారం ఇంతకు మించి ఖర్చు పెట్టకూడదు అనేది ఒక రూల్ ఉన్నప్పుడు 100 కోట్లు ఎలా ఖర్చు పెడతారు, దాన్ని మీరు ఎలా చూస్తూ ఊరుకున్నారు? సో దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఇక రెండోది, ఎవరో సమ్మెక్స్ ఒక పోలీస్ అధికారి ఇక్కడ మధ్యవర్తిత్వం చేస్తున్నారు, పొలిటీషియన్ లాగా వ్యవహరిస్తున్నాడు, 50 నుంచి 60 ట్రిప్పులు ఇసుక తోలుకుంటున్నారు అంటే ఇక్కడ మీకు మధ్యవర్తిత్వం చేసే అవకాశం ఇవ్వలేదని బాధపడుతున్నారా, లేదా మీకు ఇసుక దోచుకునే అవకాశం దొరకలేదని బాధపడుతున్నారా? నాకు అర్థం కాల. ఎందుకంటే పార్టీలో మాకు గౌరవం లేదు, మేము పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాం అని చెప్పి రిజైన్ చేసి వెళ్ళటం వేరు. సహజంగా ఎక్కడైనా జరిగేది అదే. మీరు వైసీపీ నుంచి వచ్చినప్పుడు అక్కడ మేము గత ఎన్నికల్లో ఇంత ఖర్చు పెట్టాం, ఆ డబ్బులు మాకు వెనక్కి ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డిని అడిగొచ్చారా? జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చాడా? మీకేమన్నా లేదు కదా. సో మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నట్టు మాకు 100 కోట్లు ఇవ్వండి మేము వెళ్ళిపోతాం అని చెప్పి? సో ఏంటంటే సంపాదించుకునే అవకాశం దొరకలేదు, సస్పెండ్ అయ్యారు, అధికారం లేదు. ఐ మీన్ నామకే వాస్తు మీరు అక్కడ ఎమ్మెల్యే అవ్వచ్చు కానీ మీ మాట సాగే పరిస్థితి కనిపించలేదు. జనరల్గా ఈ ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీస్ లో దాదాపు పరిస్థితులు ఏపీలో ఎలా తయారైనాయి అంటే, పైన పేరుకి నామకే వాస్తు ఒక ఎస్సీ క్యాండిడేట్ ఆర్ ఎస్టీ క్యాండిడేట్ నుంచోబెట్టి వాళ్ళు గెలిపించుకుని అధికారం మొత్తం వెనక ఉన్నటువంటి అగ్రవర్ణ కులాలే నడుపుతున్నాయి. రెడ్లు కావచ్చు, కమ్మ కావచ్చు, కాపు కావచ్చు, ఇంకొకళ్ళు వెలమ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరైనా. ఇది బహిరంగంగా అందరికీ తెలిసినటువంటి అంశాలే. సో బహుశా సత్యవేడులో కూడా అదే జరుగుతూ ఉండొచ్చు. మీరేదైతే ఎలక్షన్కి ఖర్చు పెట్టిందంతా లాగేద్దామని చెప్పి భావించారో అది బహుశా అవకాశం దొరక్కపోవచ్చు. అందుకే మా డబ్బులు ఇచ్చేయండి అయినా మేము వెళ్ళిపోతాం అనేదా మీ వర్షన్? సో ఆ వర్షన్ ఏంటనేది ప్రజలకు క్లారిటీ ఇవ్వండి, ఎవరికీ అవసరం లేదు. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ఓటేసింది ప్రజలు కదా, మిమ్మల్ని గెలిపించింది ప్రజలు కదా. సో ఆ ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి కదా. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు వ్యవహరిస్తున్నారా, మీ సొంత ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్నారా? ఇది ఎవరికి తెలిసినా తెలియకపోయినా ప్రజలకు తెలిస్తే చాలు. సో ముందు ప్రజలకు సమాధానం చెప్పండి. ఓవరాల్గా మరి ఆదిమూలం రాజీనామా చేస్తే బై ఎలక్షన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ 6 monthsలో ఎలక్షన్స్కి వెళ్లాల్సి ఉంటుంది. మరి ఈసారి టీడీపీ ఎవరిని నిలబెడుతుంది? ఆదిమూలం మరలా ఏ పార్టీ తరపున నుంచి ఉంటాడు? అది వైసీపీ తరపున, జనసేన తరపున, ఎవరి తరపున నుంచి ఉంటాడు? సో జనసేన తరపున నుంచోవాలన్నా టీడీపీ సీట్ ఒప్పుకోవాలి కదా. సో ఓవరాల్గా ఏం జరుగుతుంది? ఇవన్నీ కాకపోతే ఇండిపెండెంట్గా నుంచి ఉంటాడు. ఏం జరిగిద్ది అనేది చూడాలి. సో ఇది పరిస్థితి, ఏపీలో బై ఎలక్షన్ పరిస్థితి.